ఉమెన్స్ చాలామంది బరువు తగ్గడానికి ట్రై చేస్తూ వాళ్ళు తినే ఆహారాన్ని తగ్గిస్తున్నారు. క్వాంటిటీ కాదు ఇంపార్టెంట్, క్వాలిటీ ఇంపార్టెంట్. అలా ఆహారాన్ని తగ్గించి తినడం వల్ల జరిగే నష్టం ఏంటి అంటే, మనకి ఫస్ట్ మన మజిల్ ఎనర్జీని కన్వర్ట్ చేసుకుంటుంది. సో మజిల్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా బోన్స్ డెన్సిటీ కూడా తగ్గిపోతుంది. సో ఆల్వేస్లీ మజిల్ తగ్గుతుంది, బోన్ తగ్గుతుంది కాబట్టి మనం వెయిట్ మిషన్ మీద నిలబడుకుంటే వెయిట్ తగ్గినట్లు చూపిస్తుంది. కానీ దీనివల్ల జరిగే నష్టం ఏంటి అంటే, ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది, స్కిన్ ట్యాన్ అయిపోతుంది, అంటే కలర్ చేంజ్ అయిపోతుంది, బ్లాక్గా అయిపోతుంది, వాళ్ళకి కావాల్సినంత ఎనర్జెటిక్గా ఉండలేకపోతారు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తూ ఉంటుంది, పీసీఓడి ప్రాబ్లం అంటాం. ఇంత చేస్తూ బరువు తగ్గడం అవసరం అంటారా? మనం ఎప్పుడైనా బరువు తగ్గాలి అంటే బై ప్రోడక్ట్ ద్వారా మాత్రమే తగ్గాలి. అంటే హెల్తీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా, మంచి న్యూట్రిషన్ ద్వారా మాత్రమే బరువు తగ్గితే, ఫ్యాట్ తగ్గించుకొని మజిల్ పెంచుకునే ప్రోగ్రామ్ చేయగలిగితే అది హెల్తీ వెయిట్ లాస్ అవుతుంది. లేడీస్ ఎవరైనా కూడా హెల్తీ వెయిట్ లాస్ చేయండి, కానీ ఓన్లీ వెయిట్ మిషన్ మీద నిలబడి వెయిట్ తగ్గుతుందని చూస్తున్నాం. కానీ మన వెయిట్లో ఏది తగ్గుతుంది? ఉన్న మజిల్ని కోల్పోతున్నామా, ఫ్యాట్ని కోల్పోతున్నామా అన్నది ఇంపార్టెంట్. సో నిజంగా హెల్తీగా మనం బరువు తగ్గుతూ ఉంటే మన స్కిన్ టోన్ మారాలి, హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ రావాలి, కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. అప్పటికి ఇప్పటికీ ఓ నువ్వేనా ఇంతలాగా మారావు అని అడగాలి. అటువంటిది బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. అలా మేము మారాము, చాలామందిని మారుస్తున్నాం. మీరు నిజంగా అలా మారాలి అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని కలవండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.